ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 వరకు సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ సామాజిక న్యాయ క్యాంపెయిన్ని నిర్వహిస్తూ ఉంది. ఏప్రిల్ 6 పిటి రణదేవి వర్ధంతి. ఆ తర్వాత 10 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఈ కాలంలో పిటి రణదేవితో పాటు విమలా రణదేవి, పూలే అంబేద్కర్ ఇలాంటి వర్ధంతులు జయంతులు కూడా వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా సామాజిక సమస్యలు, వర్గ దృక్పథం, వర్గ ఐక్యతకు సామాజిక అంశాలు ఉన్నటువంటి ఆటంకంగా ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకొని కార్మిక వర్గ దృష్టితోని వీటిలో కూడా మనం జోక్యం చేసుకోవాలనేటువంటి అంశం మీద ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు వర్గ పోరాటం ముందుకు పోవాలంటే, భారతదేశంలో విప్లవాన్ని సాధించాలంటే, సమసమాజ నిర్మాణాన్ని మనం తీసుకురావాలంటే, మన లక్ష్యం చేయాలంటే ఈరోజు కార్మిక వర్గ ఐక్యత చాలా కీలకం. దీనికోసం భారతదేశంలో కార్మిక వర్గ ఐక్యతకు సామాజిక అంశాలకు ఉన్నటువంటి రిలవెంట్ని పిటి రణదేవే ఒక పత్రం రూపంలో మనకు అందించారు. ఆయనతో పాటు ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ఉండి, వారి యొక్క సతీమణిగా కూడా ఉండి, కార్మిక వర్గ నాయకురాలుగా ఈరోజు కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం, కార్మిక పోరాటాన్ని ముందుకుపోవడం, కార్మిక పోరాటాల ద్వారా వర్గ ఐక్యతను తీసుకురావడం, వర్గ ఐక్యతకి ఈరోజు ఆటంకంగా ఉన్నటువంటి కులము, మతము, ప్రాంతము, లింగము ఇలాంటి అంశాలని మనం వర్గ దృష్టితో చూసి సామాజిక రంగంలో కూడా వర్గ పోరాటం చేయాలి. సామాజిక సమస్యల మీద కూడా మనం పనిచేయాలి. సామాజిక సమస్యల్ని మనం టేకప్ చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు కేవలం ఆర్థిక డిమాండ్లకే పరిమితం కాకుండా సామాజిక అంశాలకు కూడా పరిమితమై ఈరోజు ఆర్థిక డిమాండ్లు, సామాజిక డిమాండ్ అని రెండింటినీ మిళితం చేసి పోరాటం చేయాలని చెప్పి విశ్వసించినటువంటి నాయకురాలు కమ్రేడ్ విమలా రణదేవి. ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి కుల సమస్య, మతోన్మాదం, సామ్రాజ్యవాదం, మహిళలు పని ప్రదేశాల్లో అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు, వేధింపులు, వీటన్నిటి కూడా పోవాలి, వీటన్నిటి మీద పోరాటాలు పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి విమలా రణదేవి గారి ఆశయం మనకు ఉంది. ఇప్పటికీ ఈ దేశంలో, మన రాష్ట్రంలో ఈరోజు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, వివక్ష జరుగుతుంది, పని ప్రదేశాల్లో సరైనటువంటి వసతులు లేవు. ఇలా మహిళల కోణం చూసినప్పుడు ఈరోజు మహిళల సమస్యల మీద మనం శ్రామిక మహిళలు వర్గ దృక్పథంతో మనం పనిచేయించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా, లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా అన్ని రకాల వివక్షల మీద మనం పోరాటం చేయడం, ఆ పోరాటాలు ముందుకుపోవడమే కమ్రేడ్ విమలా రణదేవి గారి ఆశయాలను మనం సాధించడం అవుతాం. ఆ బాటలో మనందరూ ప్రయాణిద్దామని చెప్పి ప్రతిజ్ఞ కొని ఈ సామాజిక న్యాయ క్యాంపెయిన్ని